హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం కిచిడి బైగన్ భుర్తా అయితే చూడబోతున్నామండి. ఇందుకోసం ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టేసుకోవాలండి. అందులో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని సన్నగా తరుక్కున్నటువంటి వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇవి ముందుగానే బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టుకొని బాగా కడిగేసిన తర్వాత వేసుకోవాలి. ఈ వంకాయలు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి వంకాయలు అయితేనే మనం చేసే ఈ బుడత అంటే పులగూర అండి టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులో ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి ఆయిల్లో ఎంత బాగా వేయిస్తే మనకు పుల్లకూర అంత టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక 2-3 టమాటాల ముక్కల్ని చేసేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇలా కిందికి పైకి ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి సరిపడా. తర్వాత ఒక 2 గ్లాసుల వరకు అంటే ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ కర్రీకి వాటర్ అయితే తక్కువ పడతాయండి, ఎక్కువ వేయకూడదు. ముక్కలు మునిగేంత వరకే చాలు. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక నిమ్మపండు అంత చింతపండు వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి అలాగే ఉడికించుకోవాలండి. నేనైతే కుక్కర్ పెట్టను, ఎందుకంటే ఇలా ఉడికించడం వల్ల అందులో ఉన్నటువంటి రసం అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అందువల్ల ఉడికేసిన తర్వాత నేను ఇలా పక్కకు వంచేసుకొని వాటర్ని అలా వంకాయ ముక్కలు అవన్నిటిని బాగా పప్పు రుద్దే కవ్వంతో అయితే బాగా రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక మట్టి పాత్ర పెట్టేసి అందులోకి పోపు అంతా వేయించిన తర్వాత ఈ మనం రుద్ది పెట్టుకున్నటువంటి ఈ వంకాయ ముక్కల పుల్లకూరను అయితే వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇలా మట్టి పాత్రలో చేస్తున్నాం కదండి, కనీసం ఒక 2 డేస్ అయినా సరే మనం ఈ కర్రీని తినవచ్చండి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది, అస్సలు పాడవదండి 2 డేస్ వరకు. ఇలా వేయించడం వల్ల పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. మేము మామూలుగా కిచిడీలోకి ఇలా బైగన్ భుర్తా అనేసి వంకాయ పుల్లకూర అయితే చాలా ఫేమస్ అండి మా సైడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కూడా చేసేస్తామండి. ఇంకా ఫ్రైడే అలా ఏదైనా అకేషన్స్కి మార్నింగ్ టిఫిన్స్లో కూడా ఇలాగే చేస్తాము. తర్వాత అయితే మనం కిచిడీలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ మీద పాత్ర పెట్టేసి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇలాచి లవంగాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఒక చిటికెడు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక 2-3 ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎంత వేగితే మనకి ఉల్లిపాయలు అంత టేస్ట్ ఉంటుంది ఈ కిచిడి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ కిచిడీకి పెసరపప్పు తర్వాత బియ్యం అండి. నేనైతే ఒక 2 గ్లాసుల బియ్యంకి ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు వేయించి నానబెట్టి పెట్టుకున్నాను పక్కన. తర్వాత ఒక 2-3 టమాటాలు సన్నగా తరిగి వేసి ఇందులో బాగా వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ మూత పెట్టి వేయించుకుంటే మనకి తొందరగా అనేది ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. తర్వాత ఇలా పక్కన నానబెట్టి పెట్టుకున్నటువంటి ఈ బియ్యము పెసరపప్పు అయితే బాగా నానిపోయినాయి. నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా. నేనైతే ఒక 2 గ్లాసులు అండి బియ్యం తీసుకున్నాను. ఇవి పాత బియ్యం అన్నమాట. ఒక 1/2 గ్లాస్ మూంగ్ దాల్ తీసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి.
తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండి, నేను ఇంట్లోనే చేశాను. ఆ నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వేసామంటే మంచి ఘుమఘుమలాడే కిచిడి అయితే మనకి రెడీ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక గుప్పెడైతే నేను సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు. తర్వాత నీళ్ళు అయితే ఒక గ్లాసుకి 2.5 గ్లాసు చొప్పునైతే కొలిచి తీసుకుంటున్నానండి. పాత బియ్యం కాబట్టి మీరు కొత్త బియ్యం తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ మాత్రమే తీసుకోవాలి. మనకి మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత అండి, మనం కొలిచి పెట్టుకున్నటువంటి ఈ వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చేశారంటే మాత్రం మళ్ళీ ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఏదైనా అకేషన్స్ కానీ ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టొచ్చండి. ఇంకా మనం కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసుకోవాలి. మనకి ఎసురు ఉడికేసిన తర్వాత పెసరపప్పు బియ్యాన్ని వేసేసి ఇలా మీకు సింపుల్గా అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. మీకు తొందరగానే ఇలా మనకి కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా సూపర్గా అయితే మొత్తం సరిపోయిందండి. మనం తీసుకున్న వాటరు ఈ బియ్యానికి ఇలా ఒకసారి గరిటె అనేది వెనక్కి తిప్పించి ఇలా కాడతో కలపడం వల్ల మనకి మొత్తం అంటే రైసు మసాలా ఎక్కడైనా పట్టుకోకుండా ఉంటే నీట్గా బాగా పట్టుకునేస్తుంది. టేస్ట్ అయితే ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మరి కిచిడి రెడీ అయిపోయింది కదండి. చూస్తున్నారు కదా మా బైగన్ భుడతా. ఆహా, కిచిడి వావ్ సూపర్. ఇంకా నైటు పాలుంటే పెరుగు తోడు పెట్టానండి. ఇందులోకి పెరుగు లేకుండా అయితే వదలమండి, ఖచ్చితంగా అయితే పెరుగు ఉండాల్సిందే. మరి మా కిచిడీలోకి బుడత పెరుగు సూపర్ కాంబినేషన్ అయితే కుదిరింది. చూస్తున్నారు కదా. ఇక కూర్చొని ఇంటిల్లి పాది లాగిచ్చేస్తున్నాం. మరి మీరు కూడా తొందరగా చేసేయండి. చూసేసి టేస్ట్ ఎలాగుందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.